అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీవాణి. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, సో మీకు తెలిసినట్లుగానే ఇవాళ వెనస్డే కాబట్టి వీ విల్ బి డిస్కసింగ్ ద నెక్స్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఈజ్ అబౌట్ మైక్రోసాఫ్ట్ అనమాట. సో గూగుల్ లాగానే అగైన్ ఇండియాలో మైక్రోసాఫ్ట్లో జాబ్ అంటే ఇట్స్ డ్రీమ్ జాబ్ చాలామందికి. సో దాని యొక్క కంప్లీట్ ప్రొసీజర్, సో ఆన్ క్యాంపస్ అయితే ఎలా ఉంటుంది, ఆఫ్ క్యాంపస్ అయితే ఎలా ఉంటుంది అన్నీ డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, ఒకవేళ ఇంకా లైక్ చేయకపోతే లైక్, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్తో పాటు ఒకవేళ మీరు ఉన్న జాబ్లో సాటిస్ఫైడ్ కాకపోతే కొత్త జాబ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటే, ఆర్ ఒకవేళ మీరు జస్ట్ ఇప్పుడే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేశారు అండ్ ఇఫ్ యూఆర్ సర్చింగ్ ఫర్ జాబ్ అనుకున్న మీ ఇద్దరికి, ఫర్ బోత్ ఆఫ్ ద కేసెస్ రీలెవెల్ అనే ప్లాట్ఫామ్ ఈజ్ అ గుడ్ ఆప్షన్ అండి. రీలెవెల్ బై అన్అకాడమీ అనే ప్లాట్ఫామ్లో మీరు వెళ్ళి చేయవలసింది ఏం లేదు. వాళ్ళ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళు చెప్పే ఏదో ఒక టెస్ట్ ఉంటుందన్నమాట, ఆ టెస్ట్ని అటెండ్ చేయాలి. ఆ టెస్ట్లో వచ్చే స్కోర్ బట్టి డైరెక్ట్గా పెద్ద పెద్ద కంపెనీస్ మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తాయి. ఓకే, సో ఆ ఇంటర్వ్యూలో మీరు అటెండ్ అవుతే ఇఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, డైరెక్ట్గా మీకు జాబ్ వచ్చేసింది. సో దెర్ విల్ బి నో స్ట్రెస్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇన్ వేరియస్ రౌండ్స్. సో సింగిల్ రౌండ్, ఒక టెస్ట్, ఇంటర్వ్యూ, దట్స్ ఆల్. ఓకే, అండ్ ఈ టెస్ట్కి కాస్ట్ ఎంత అంటే ద టెస్ట్ ఈజ్ 100% ఫ్రీ అండి. సో మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు ప్లాట్ఫామ్లోకి అండ్ ఫ్రీగా టెస్ట్ ఇచ్చేయచ్చు. అండ్ కనుక బాగా పర్ఫామ్ చేస్తే యూ కెన్ గివ్ ద ఇంటర్వ్యూ అండ్ గెట్ అ జాబ్ యాజ్ వెల్. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మీరు నాన్ టెక్ జాబ్స్కి అప్లై చేస్తే ద మినిమమ్ ప్యాకేజ్ యూ విల్ గెట్ ఈజ్ 4 lakhs అండ్ టెక్ జాబ్స్కి మినిమమ్ ఈజ్ 6 lakhs. ఓకే, మినిమమ్ 15 lakhs అబవ్ కూడా ప్యాకేజెస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అండ్ యాక్చువల్గా 6 is ద మినిమం అనమాట. ఎక్కువగా దేర్ ఆర్ అరౌండ్ ది 15 lakhs ప్యాకేజ్ అటు ఇటుగా. ఓకే, సో దీంట్లో ఆర్ ఏ స్కిల్స్కి సంబంధించిన టెస్టులు ఉంటాయి అంటే బేసిక్గా ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 3 categories అనమాట. ఒకటేమో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఒకటి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, ఒకటి బిజినెస్ డెవలప్మెంట్. ఈ మూడిట్లో మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో, ఆర్ దేంట్లో మీకు స్కిల్ బాగా ఉంటే దాంట్లో వెళ్ళి మీరు టెస్ట్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, సో చాలామంది అనుకునే పాయింట్ ఏంటి అంటే, సో ఈ యొక్క టెస్ట్ ఆర్ ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ఎవరికైనా జాబ్స్ వచ్చాయా ఆల్రెడీ అంటే, యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, వీళ్ళందరూ దే ఆర్ రీలెవెల్ అచీవర్స్. వాళ్ళ యొక్క ట్విట్టర్ పేజ్లో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో ద పీపుల్ హూ హ్యావ్ సక్సీడెడ్ వయా రీలెవెల్, సో యూ కెన్ చెక్ ఇట్ యాజ్ వెల్. యాక్చువల్గా వీళ్ళు ఒక కొత్త ఇంటర్ఫేస్తో వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు. సో యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, దిస్ ఈస్ దర్ న్యూ వెబ్సైట్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డెఫినెట్లీ వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి అండ్ టెస్ట్ ఇచ్చేయండి. డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ. సో టాపిక్లో వెళ్ళిపోతే, వాట్ ఈస్ ద కంపెనీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్? ఇట్ ఈస్ మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్కి ఇండియాలో జరిగే రిక్రూట్మెంట్ ఈజ్ బేసికలీ ఫర్ 2 kind of డివిజన్స్ అనమాట. ఒకటేమో ఇట్ ఈస్ ఫర్ ఐడిసి. ఐడిసి అంటే ఇండియా డెవలప్మెంట్ సెంటర్. సెకండ్ ఏంటి అంటే జిఎస్ఎంఓ. జిఎస్ఎంఓ అంటే గ్లోబల్ సేల్స్ మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్. సో ఈ ఐడిసి అని ఏదైతే ఉందో ఈ యొక్క డివిజన్లో మ్యాక్సిమం జరిగే పని ఏంటి అంటే ఇట్స్ డెవలప్మెంట్ వర్క్. సో బేసిక్గా టూల్స్ మీద వర్క్ చేయడం, కొత్త టూల్స్ని డెవలప్ చేయడం, ఉన్న టూల్స్ని మేబీ కైండ్ ఆఫ్ సపోర్ట్ చేయడం, ఇటువంటి వర్క్ జరుగుతుంది. అండ్ జిఎస్ఎంలో వచ్చేటప్పటికి ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏవైతే ప్రోడక్ట్స్ అన్నిట్లో ఉన్నాయో, నాట్ విచ్ ఈస్ స్పెసిఫిక్లీ దే ఆర్ డెవలపింగ్, ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్కి సేల్స్, మార్కెటింగ్ అండ్ వాటి యొక్క ఆపరేషన్స్ చూసుకోవడం, దిస్ ఇస్ వాట్ దిస్ టీమ్ డస్. సో జిఎస్ఎంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటున్నావు కదన్నా, ఇది ఒక టిపికల్ సేల్స్ జాబ్లా ఉంటుందా, ఆర్ ఇంజనీర్స్ కాబట్టి విల్ ఇట్ బీ అ డిఫరెంట్ జాబ్ అంటే, ఇట్ విల్ డెఫినెట్లీ బీ అ సేల్స్ జాబ్ బట్ నాట్ అ టిపికల్ వన్. మీరు డిఫరెంట్ ప్లేసెస్కి తిరగడంతో పాటు యూ విల్ బి స్టేయింగ్ ఇన్ 5-star హోటల్స్, హ్యావింగ్ మీటింగ్స్ విత్ డెలిగేట్స్ అండ్ ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుందంట. సో మీరు ఐడిసిలో సెలెక్ట్ అయినా, జిఎస్ఎంలో సెలెక్ట్ అయినా డెఫినెట్లీ ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానివ్వండి, వర్క్ కల్చర్ కానివ్వండి చాలా బాగుంటుందంట. అండ్ కమింగ్ టు ద వర్క్ కల్చర్, బేసిక్గా ఇంటర్న్షిప్లో మాత్రం చాలా చాలా లైట్గా ఉంటుందంట. లైట్ ప్రాజెక్ట్ ఇస్తారంట. అండ్ బేసిక్గా మీరు చేయవలసింది కూడా ఏంటి అంటే, ఏవైతే స్టాఫ్ ఉంటారో ఆల్రెడీ కంపెనీలో వాళ్ళకి సపోర్ట్ చేయడమే అంట. సో ఇంటర్న్షిప్ విల్ బీ వెరీ వెరీ స్ట్రెస్ ఫ్రీ అని చెప్పడం జరిగింది. సో ఆ ఇంటర్న్షిప్కి బేసిక్గా స్టైఫండ్ ఎంత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 1 lakh ఉంటుందంట. బోత్ ఫర్ ఐడిసి అండ్ జిఎస్ఎంఓ రెండింటికి కూడా ఇంటర్న్షిప్ స్టైఫండ్ విల్ బీ అప్రాక్సిమేట్లీ 1 lakh. ఓకే, సో బేసిక్గా నేను తెలుసుకుంది ఏంటి అంటే, ఐడిసికి ఫుల్ టైం రిక్రూట్మెంట్ జరుగుతుంది కానీ జిఎస్ఎంఓకి మ్యాక్సిమం ఫుల్ టైం రిక్రూట్మెంట్ సెపరేట్గా కండక్ట్ చేయరంట. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎవరైతే ఇంటర్న్షిప్ చేశారో జిఎస్ఎంఓలో వాళ్ళని డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తారంట పీపీఓ ఇచ్చి. సో అగైన్, సో మ్యాక్సిమం రిక్రూట్మెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్, దట్ ఈస్ ఫర్ ఐడిసి. సో డెవలప్మెంట్ ఆఫ్ టూల్స్ డివిజన్లో. ఓకే,
సో సిటీసీ ఎంత మైక్రోసాఫ్ట్కి అంటే ఇట్ ఈస్ 43 lakhs. ఓకే, ఎంత 43 lakhs. కానీ దాంట్లో బేస్కి వచ్చేస్తే ఇట్ ఈస్ 13 lakhs అనమాట. ఓకే, సో మిగతా డబ్బులన్నీ ఏమైనాయి అని అంటే బేసిక్గా వీళ్ళ బేస్ ఈజ్ జస్ట్ అంటే ఆబ్వియస్లీ నాట్ అ స్మాల్ నెంబర్, బట్ ఇట్ ఈస్ 13 lakhs. బట్ మిగతా ఏదైతే సిటీస్లో మెన్షన్ చేశారో అదంతా కమ్స్ టు ద స్టాక్ అండ్ అదర్ థింగ్స్ అనమాట. సో బేసిక్గా దీంట్లో 22 lakhs ఈజ్ స్టాక్స్ అనమాట. సో ఈ 22 lakhs మీకు జాయిన్ ఇన్ వెంటనే ఇచ్చారంట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ ఇయర్స్ యు ఆర్ స్పెండింగ్ ఆర్ వర్కింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్. సో ఈ యొక్క 22 lakhs ఈజ్ డివైడెడ్ ఇంటూ సమ్ చంక్స్ అండ్ ఈ 4 yearsలో డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఓకే, సో ఇన్ దట్ వే యూ విల్ బీ అలాటెడ్ ఆర్ గివెన్ ద స్టాక్స్ ఇన్ ద 4 years పీరియడ్. ఓకే, అది అబౌట్ ద 22 lakhs. మిగతా డబ్బుల్లో మళ్ళీ చూసుకుంటే జాయినింగ్ బోనస్ అంటే మీరు జాయిన్ అయిన వెంటనే మీ ఫస్ట్ మంత్ శాలరీతో పాటు దే విల్ బి గివింగ్ యూ 5 lakhs అనమాట. దిస్ ఈస్ సంథింగ్ దట్ యూ కెన్ కౌంట్. సో మీకు చేతిలోకి వచ్చేది ఎంత అంటే ఆ 13 lakhs బేస్ ప్లస్ ఈ 5 lakhs జాయినింగ్ బోనస్. అది కాకుండా సిటీస్లో మెన్షన్ చేసిన మిగతా డబ్బులు దేనికి అంటే ఇట్ ఈస్ పర్ఫార్మెన్స్ బోనస్. సో ఖచ్చితంగా వచ్చేస్తుందని కాదు. సో మీ పర్ఫార్మెన్స్ బట్టి కంపెనీలో దే విల్ బి గివింగ్ యూ బోనస్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ కదా. సో ఆ బోనస్ కూడా వీళ్ళు దీంట్లో యాడ్ చేస్తారనమాట. సో బేస్ ఈస్ 13 lakhs అండ్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇచ్చే బోనస్ 5 lakhs. మిగతా అంతా ఈజ్ సంథింగ్ దట్ యూ విల్ నాట్ బి గెటింగ్ ఇమీడియట్లీ. ఓకే, అండ్ కమింగ్ టు ద ప్రొసీజర్, బేసిక్గా ఆన్ క్యాంపస్లో చూసుకుంటే అంటే ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆర్ పెద్ద పెద్ద కాలేజెస్ వీటికి అయితే మైక్రోసాఫ్ట్ వస్తుందో ఆ క్యాంపస్లో ఎలా జరుగుతుండే రిక్రూట్మెంట్. బేసిక్గా ఆన్ క్యాంపస్లో ఫస్ట్ ఒక కోడింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఏముంటుంది, ఒక కోడింగ్ టెస్ట్. సో ఆ కోడింగ్ టెస్ట్లో దెల్ బి 3 questions అండ్ 3 questions కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయంట. సో ఎనీబడి కెన్ క్లియర్ ఇట్. అండ్ ఆ తర్వాత దెల్ బి అ గ్రూప్ ఫ్లై రౌండ్. సో ఈ గ్రూప్ ఫ్లై రౌండ్లో ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరు సెలెక్ట్ అయ్యారో అందరికీ సేమ్ క్వశ్చన్స్ ఇస్తారంట. ఆ అన్ని క్వశ్చన్స్కి వాళ్ళు కోడ్ రాయాలి. బట్ ద ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు కోడ్ కంప్యూటర్లో రాసి సబ్మిట్ చేయమనరు. ఓకే, దే విల్ బి ఆస్కింగ్ యూ టు రైట్ ద కోడ్ ఆన్ పేపర్. సో మీరు పేపర్ మీద కోడ్ రాయాలి అండ్ ఇట్ విల్ బి చెక్డ్ మాన్యువల్లీ. సో మీరు రాసే కోడ్ ఎదుటి వ్యక్తికి ఎవరైతే చెక్ చేస్తున్నారో ఎంత బాగా అర్థమవుతుంది, మీరు వేరియబుల్ నేమ్స్ ఏ విధంగా డిక్లేర్ చేశారు, ఏ విధంగా కమెంట్స్ ఇచ్చారు, కోడ్ ఎంత నీట్గా ఉంది, ఎంత టైం కాంప్లెక్సిటీని సేవ్ చేస్తుంది అనే ఫ్యాక్టర్స్ మీద మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళరా అని చెప్పి డిసైడ్ అవుతుంది. సో ఒకవేళ కనుక మీరు మైక్రోసాఫ్ట్కి అప్లై చేద్దాం అనుకుంటే ఈ విధంగా చేత్తో కోడ్ రాయడం కూడా పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే, వన్స్ యూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ద ఈ యొక్క గ్రూప్ ఫ్లై రౌండ్, నెక్స్ట్ రౌండ్స్లో మీకు 3 ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట. సో ఇట్ డిపెండ్స్, 2 నుంచి 3 నుంచి 4. సో 2 or 3 or 4 ఇంటర్వ్యూస్ ఉంటాయి. మ్యాక్సిమం కేసెస్లో 3 ఇంటర్వ్యూస్ ఉంటాయంట. సో ఈ 3 ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళు మ్యాక్సిమం అడిగేది ఏంటి అంటే ఫ్యూ టాపిక్స్, హ్యాండ్ పిక్ టాపిక్స్. అవి ఏంటి అంటే స్టాక్స్, క్యూస్, ట్రీస్, లింక్ లిస్ట్ అండ్ సింపుల్ గ్రాఫ్ క్వశ్చన్స్. సో మీరు ఈ యొక్క టాపిక్స్ని బాగా చదివితే, బాగా దీంట్లో ఏ క్వశ్చన్ అయినా మీరు సాల్వ్ చేయగలిగితే ఎలా అవుతుంది, అలాగా ఏ క్వశ్చన్ అయినా ఈ టాపిక్లో మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతారు, ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆన్ దిస్ టాపిక్. సో ఉన్న టాపిక్స్ తక్కువే కాబట్టి స్టాక్, క్యూస్, ట్రీస్, లింక్ లిస్ట్ అండ్ గ్రాఫ్స్ మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ ఆన్ క్యాంపస్. ఆఫ్ క్యాంపస్లో ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే అగైన్ వాళ్ళ యొక్క జాబ్ పోర్టల్లో దిల్ బి ఓపెనింగ్ ద పొజిషన్స్. సో మీరు రెగ్యులర్గా మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ని చెక్ చేస్తే యూ విల్ బీ గెట్టింగ్ అవేర్ ఆఫ్ ద ఓపెనింగ్స్. సో ఆ ఓపెనింగ్స్కి మీరు అప్లై చేశాక అగైన్ ప్రతి ఒక్కరికి సేమ్ విధంగా ఉండదంట. ఓకే, కొంతమందికి ఎలాగ అంటే ఫస్ట్ ఒక టెలిఫోనిక్ కన్వర్సేషన్ ఉంటుంది. సో టెలిఫోనిక్ కన్వర్సేషన్లో దిల్ బి ఆస్కింగ్ యూ బేసిక్ క్వశ్చన్స్. మీరు ఈ జాబ్ రోల్కి ఫిట్టా కదా అని చెప్పి ఒక 10 minutesలో కైండ్ ఆఫ్ దే విల్ జడ్జ్ యూ. ఓకే, ఆఫ్టర్ దాట్ ద నెక్స్ట్ రౌండ్ విల్ బీ ద ఆన్లైన్ కోడింగ్ రౌండ్. ఆన్లైన్ కోడింగ్ రౌండ్ అగైన్ సిమిలర్గా ఎలాగైతే ఆన్ క్యాంపస్లో జరిగిందో అదే విధంగా జరుగుతుంది. అండ్ ఇదే విధంగా 3 questions ఇవ్వడం జరుగుతాయి. అండ్ ఆ 3 questions కూడా అగైన్ ఇక్కడ కూడా ఈజీగానే ఉంటాయి. బట్ నెక్స్ట్ రౌండ్ ఏదైతే చెప్పాను నేను గ్రూప్ ఫ్లై రౌండ్ అని చెప్పి, దట్ ఈస్ సమ్ టైమ్స్ దేర్, సమ్ టైమ్స్ నాట్ దేర్. ఎవరైతే ఈ కోడింగ్ టెస్ట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి పిలిచి వాళ్ళ క్యాంపస్లో అంటే వాళ్ళ ఆఫీస్ క్యాంపస్లో ఈ సెకండ్ రౌండ్ని కండక్ట్ చేస్తారు ఫర్ ఆఫ్ క్యాంపస్ యాజ్ వెల్. కొన్నిసార్లు ఈ సెకండ్ రౌండ్ని స్కిప్ చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్లోకి వెళ్ళిపోతారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ యూఆర్ అప్లయింగ్, ద టైమ్ యూఆర్ అప్లయింగ్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఈ 3 ఫ్యాక్టర్స్ డిపెండ్ చేసుకుని కొన్నిసార్లు ఆ గ్రూప్ ఫై రౌండ్ ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు ఆఫ్ క్యాంపస్లో. బట్ ఇంటర్వ్యూస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇంటర్వ్యూస్ అగైన్ 3 to 4 ఇంటర్వ్యూసే ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు ఆఫ్ క్యాంపస్లో కూడా. సో ఈ 3 to 4 ఇంటర్వ్యూస్లో అగైన్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతారు. ఓకే, ఇట్ విల్ బీ బేస్డ్ ఆన్ స్టాక్స్, క్యూస్, ట్రీస్, లింక్ లిస్ట్ అండ్ బేసిక్ క్వశ్చన్స్ ఆన్ గ్రాఫ్స్.
సో ఇవి మాత్రం బాగా చూసుకోండి. సో అన్న లైక్ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే మనం ఆఫ్ క్యాంపస్లో వాళ్ళ యొక్క వెబ్సైట్ ద్వారా అప్లై చేస్తే మనకి టెస్ట్ లింక్ వస్తుందంటావా, అంటే మనకి రివర్ట్ బ్యాక్ మెయిల్ అంటే మన అప్లికేషన్కి రెస్పాన్స్ వస్తుందంటావా అంటే అగైన్ కాంపిటీషన్ చాలా ఎక్కువ మైక్రోసాఫ్ట్కి. సో మీరు చేయవలసింది ఏంటి అంటే ఖచ్చితంగా ఎవ్రీ 3 డేస్కో ఎవ్రీ 4 డేస్కో మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ కెరియర్స్ వెబ్సైట్ని కీప్ ఆన్ ఫాలోయింగ్. బికాస్ ఏమైపోద్ది అంటే నేను చాలాసార్లు లైక్ ఎక్స్పీరియన్సెస్ కూడా చదివాను, తెలుసుకుంది ఏంటి అంటే చాలాసార్లు అంట సో బేస్డ్ ఆన్ వెన్ యూఆర్ అప్లయింగ్ లెట్స్ సే ఇవాళ అప్లికేషన్ ఓపెన్ చేశారు ఒక పొజిషన్ ఎక్స్ అనే పొజిషన్కి, ఓకే, కానీ ఇట్ విల్ బీ ఓపెన్ ఫర్ సే అనదర్ 3 months. సో మీరు 2 months తర్వాత అప్లై చేస్తే మీకు అసలు రెస్పాన్సే రాకపోవచ్చు. బట్ ఇవాళ ఓపెన్ చేశారు, వెంటనే మీరు అప్లై చేస్తే దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఫర్ యూ గెట్ ద రెస్పాన్స్. సో కాబట్టి రెగ్యులర్గా చెక్ చేయండి అండ్ వచ్చిన వెంటనే పొజిషన్ వెయిట్ చేయకుండా అప్లై చేసేయండి. ఓకే, ద ఎర్లీ ద బెస్ట్. కాబట్టి దిస్ వన్ టిప్ ఐ విల్ గివ్ యూ. ఓకే, అండ్ సెకండ్లీ కమింగ్ టు రెజ్యూమ్ ఎలా ఉండాలి, రెజ్యూమ్ టిప్స్ ఎలా ఉండాలంటే వీళ్ళు రెజ్యూమ్ని పెద్దగా అయితే పట్టించుకోరంట. సో అగైన్ సిజిపిఏ కట్ ఆఫ్ ఉండొచ్చు ఆన్ క్యాంపస్లో, ఆఫ్ క్యాంపస్లో అయితే మళ్ళీ అది కూడా ఉండదు. బట్ దే ఓన్లీ చెక్ లైక్ బేసిక్ ప్రాజెక్ట్స్ నెల చూస్తారు అంతే. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే వీళ్ళు రెజ్యూమ్ పెద్ద పట్టించుకోరంట. బట్ దెన్ ఒక 2 నుంచి 3 మంచి ప్రాజెక్ట్స్ ఉంటే దట్ విల్ హెల్ప్ అని చెప్పడం జరిగింది చాలామంది. సో రెజ్యూమ్లో ద ఓన్లీ థింగ్ రిక్వైర్డ్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఈస్ 2 or 3 గుడ్ ప్రాజెక్ట్స్ అండ్ మీకు మైక్రోసాఫ్ట్ టూల్స్ ఏమైనా వచ్చుంటే ఇఫ్ యూ కెన్ వర్క్ ఆన్ దోస్ టూల్స్ అనుకుంటే వాటి పేర్లు రాయండి. అగైన్ ఇట్ కెన్ బీ అ బిట్ హెల్ప్ఫుల్ బట్ దెన్ రెజ్యూమ్కి పెద్ద రోల్ లేదు. ఓకే, వెన్ యూఆర్ అప్లయింగ్ ఫర్ మైక్రోసాఫ్ట్. సో దిస్ వాస్ అబౌట్ ది కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రొసీజర్ ఎవ్రీథింగ్ అనేది చేసుకున్నాం. సో ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఈ ప్లేలిస్ట్ని షేర్ చేయండి గైస్, బికాస్ ఈ ప్లేలిస్ట్ ఎంతమందికి షేర్ అవుతాయి అంత మందికి ఇట్ విల్ బీ బెనిఫిషియల్. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.